9-10 కాలనీ వాసులందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్య ఉద్దేశం ఈరోజు మేమందరం ఇక్కడ సమూహంగా ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో వారి 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 పర్యవేక్షణలో హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి ఆర్గనైజేషన్ని పెట్టినా దానికి రథసారథి కింద ముఖ్యంగా రంగనాథ్ గారిని ఎంచుకోవడము చాలా హర్షణీయము. ఒక్కసారి చప్పట్లు కొట్టండి సార్. జిందాబాద్ జిందాబాద్. హైడ్రా కమిషనర్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అలాగే కొనసాగించాలి అలాగే మనకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చిన తర్వాత వారు మా అందరికీ అందుబాటులో ఉండి ఈ చుట్టుపక్కల 10 కాలనీకి ప్రతి కాలనీకి 1 కంటే ఎక్కువ పనులు చేయడం జరిగింది. ఏదైతే దశాబ్ద కాలంగా పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో రిప్రజెంటేషన్స్ ఎన్నో అర్జీలు పెట్టుకున్న తర్వాత కూడా మాకు ఎటువంటి సౌలభ్యం జరగలేదు. పెండింగ్ కార్యక్రమాలు అలాగే ఉండిపోయినాయి. రంగనాథ్ గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడైతే మనం నిలబడున్నామో మైత్రివనం చౌరస్తాలో వర్షం వస్తే పూర్తిగా మునిగిపోయే పరిస్థితి, బస్సులు అన్నీ ఆగిపోయే పరిస్థితి. అలాంటి ఈ పర్టికులర్ నాలాని రంగనాథ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు ముఖ్య ప్రతినిధులు అందరూ మన మున్సిపల్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే 3 నెలల లోపల ఈ నాలాని పునరుద్ధరణ చేసి నిన్న కాక మొన్న 2 డేస్ బ్యాక్ ఇక్కడ పడిన వర్షానికి ఎవరు కూడా ఈ భయపడాల్సిన పని లేకుండా 2 నిమిషాల్లో వాటర్ ఇట్లించాడు మొత్తం పాస్ అయిపోయి వెళ్ళిపోయింది. ఏ కాలనీ వాసులకు కూడా వర్షం పడితే మేము గజ్జున వణికి చలిజరం వచ్చే పరిస్థితి మాది. అలాంటిది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నాము. ఇలాంటి పనులు ఒకటి కాదు, మాకు ఎన్నో పనులు రోడ్లు కానీ లేకపోతే ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్ళడం అది న్యాయబద్ధంగా ఉంది, ఇది కరెక్టే, ఇది చేయాలి, ఇది చేస్తే చాలామంది ప్రజలు సామాన్య ప్రజలు అయితే ఎవరైతే దీన్ని బెనిఫిట్ అవుతారో ఈ బెనిఫిట్ చెందుతుంది అనుకుంటే వెంటనే ఆయన యాక్షన్ తీసుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి అవగాహన పొంది ఇది న్యాయంగా ఉందంటే వెంటనే దాన్ని చేసేసి తక్షణమే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ తయారు చేసి అందరికీ క్లియర్ చేసిన వాళ్ళు. ఒక్కసారి రంగనాథ్ గారిని కొనసాగించాలి. ముందుగా ఈరోజు వచ్చిన దాదాపు 15 మంది కాలనీ సభ్యులకు వివిధ అసోసియేషన్లకి దాదాపు 300 మంది పైగా వచ్చి ఉన్నారు. ఈరోజు ఈ సింగిల్ పాయింట్ ఎజెండా రంగనాథ్ గారిని కొనసాగించాలి అని ఆయనకి మద్దతుగా ఈ సమావేశం ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆయన చూస్తూ ఉన్నాం. ముందుగా మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఇట్లాంటి ఒక సంస్థని హైడ్రా అన్న ఒక సంస్థని దాన్ని పెట్టింది మన భద్రత కోసం, భావి తరాల కోసం. అది అందరూ కూడా గమనించాలి. అది మనం రంగనాథ్ గారిని చూసాం నల్గొండ ఎస్పీగా, అలాగే
మన హైదరాబాద్ జాయింట్ కమిషనర్గా ట్రాఫిక్లో వచ్చి ఉన్నారు. ఎట్లాంటి సంఘటనలు ఎట్లాంటి చేశారో అన్నీ చూస్తున్నాము. అక్కడి నుంచి వరంగల్ వెళ్ళారు, అక్కడ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారో చూసాము. అలాగే హైడ్రా కూడా మనం అందరం చూస్తున్నాము. మేమందరం భావించేది ఒక్కటే, ద రైట్ పర్సన్ ఇన్ ద రైట్ పోస్ట్. రంగనాథ్ గారు ఉండటం వల్లనే ఈ హైడ్రాకి న్యాయం జరిగింది, ప్రజలకి భద్రత వచ్చింది. గత 3 రోజుల నుంచి 4 రోజులు వర్షాలు పడతా ఉన్నాయి, మనం అందరం చూస్తూ ఉన్నాము, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కుంటలు ఆయన ఏవైతే కుంటలు బాగు చేశారో, ఏవైతే కుంటలకి ఫెన్సింగ్ వేసి ఏర్పాటు చేశారో, ఏవైతే వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేశారో, నిన్న ఎన్టీవీలో, TV5లో, TV9లో, APLలో అన్ని ఛానల్స్లో వచ్చినాయి. ఆయన కాపాడిన కుంటలకి జాలి వేసి పెట్టారు. అవన్నీ కూడా నిన్నున్నాయి, జలకళతో ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూస్తున్నాం, సోషల్ మీడియా ద్వారా, అన్ని నెట్వర్క్ల ద్వారా చూస్తున్నాము. ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాటర్ బాడీస్ని కాపాడతాం, కబ్జాకి గురైనటువంటి కాపాడతారు. అది అట్లాంటి ఆఫీసర్స్, డైనమిక్ ఆఫీసర్స్ వల్లనే సాధ్యమవుతుంది. ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినప్పుడు కొన్ని విమర్శలు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది 95% పైగా, 90 నుంచి 95% ప్రజల మద్దతు ఉంది దీనికి, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఇది ముఖ్యంగా భావితరాల కోసం, మనిషి యొక్క మనుగడ కోసం పెట్టిన సంస్థ హైడ్రా. దానికి రైట్ పర్సన్ రంగనాథ్ గారు వల్లే సాధ్యమైంది. రంగనాథ్ గారిని అందరం కూడా కొనసాగించాలని ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, ఇంతమంది దగ్గర 15 కాలనీ నుంచి వచ్చిన పబ్లిక్ అంతా కూడా రంగనాథ్ గారికి సపోర్ట్గా వచ్చారు. ఆయన చేసిన తప్పేంటి? గవర్నమెంట్ కబ్జా ల్యాండ్ని కాపాడటం తప్ప. ఎగ్జాంపుల్కి మా కాలనీలో 40 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ని కొంతమంది కబ్జా చేస్తే 40 సంవత్సరాల నుంచి ఏమి కానీ ల్యాండ్ ఈ రోజు రంగనాథ్ గారు వచ్చిన తర్వాత దాన్ని సేవ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తిని కొనసాగించాలి, అటువంటి వ్యక్తికి మనం అందరం సపోర్ట్గా ఉండాలని అందరికీ మనవి చేస్తూ కార్యక్రమాన్ని జయవిజయంతం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రంగనాథ్ గారిని అంటే మనం సేవ్ టైగర్స్, మన ఇండియాలో ఒక స్లోగన్ ఉంది, టైగర్స్ చాలా తక్కువ ఉంటాయి. అలానే రంగనాథ్ గారు లాంటి IPS ఆఫీసర్స్ హైడ్రా కమిషనర్గా రావటం, అలాంటి టైగర్స్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. 15 కాలనీస్ పైగా ఈరోజు ఇక్కడికి గ్యాదర్ అవ్వడం, ఈ రకంగా రంగనాథ్ గారు లాంటి టైగర్ లాంటి IPS ఆఫీసర్ని మనం సేవ్ చేసుకునే ప్రాసెస్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ హైడ్రా కమిషనర్ ఎందుకు, ఇక్కడ హైడ్రా కమిషనర్ మన కోర్టు ద్వారా వచ్చినటువంటి సింగిల్ బెంచ్ బెంచ్ డెసిషన్ ఏదైతే ఉందో, హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గారిని తొలగించాలని చెప్పేసి కుట్రపూరితంగా కబ్జాదారులు రాంగ్ ఇన్ఫర్మేషన్ కోర్టుకు సబ్మిట్ చేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ నిర్ణయాన్ని మేము కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే, కానీ తప్పుగా తీసుకున్నటువంటి తప్పుడు సమాచారంతో ఇచ్చినటువంటి డెసిషన్ని రివ్యూ చేయాలని, అలానే ఫుల్ బెంచ్కి రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు పబ్లిక్కి ఫేవర్గా నిర్ణయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ, హైడ్రా రావడం వల్ల మన హైదరాబాదు ఎన్నో రకాలుగా సేవ్ అయింది. ముఖ్యంగా చెప్పాలంటే 1,50,000 కోట్ల వరకు అయినటువంటి భూమిని కాపాడడం జరిగింది. సో ఈ రకంగా హైడ్రాని కాపాడడం వల్ల, రంగనాథ్ గారిని మళ్ళీ పునరుద్ధరించడం వల్ల హైడ్రా కాపాడబడుతుంది. హైడ్రా కాపాడబడటం వల్ల హైదరాబాద్ కాపాడబడుతుంది. ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి కాలనీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.